అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు కప్పు మరమరాలతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఇందులోకి ఏమేమి వేసి చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మరమరాలు ఒక దానిలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాం. ఇవి మునిగేటట్టు నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అన్నిట్లా ఇవి తడిసేటట్టు తడుపుకొని కొద్దిసేపు అయితే ఇవి నాననిద్దాం. కప్పు మరమరాలకు ఈ ఆలు సరిపోద్ది. నేనైతే ఈ ఆలును ఇది ఫస్ట్ ఉడికించుకున్నా. దీన్ని తురుము తీసుకుందాం. కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. తీసుకొని అంత ఇట్లా తురుము తీసుకొని ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక ఈ మరమరాలు మనం ఇది కొంచెం నీళ్ళల్లో నానాలని నానబెట్టినాం కదా. ఇప్పుడు ఇవి నీళ్లు వండుకొని తీసుకోవాలి. ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఈ బంగాళదుంప తురుములో వేసుకోవాలి. అన్నీ కూడా నీళ్లు వండుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. 1 స్పూను గోధుమ పిండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మిర్చి పౌడర్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి. ఇది తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాక ఇదంతా కలుపుకోవాలి కలిసేటట్టు. నీళ్ళు అయితే తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ తీసుకున్న అటుకు ఈ మరమరాలు తడిపి తీసుకున్నాము. ఈ బంగాళదుంప కూడా పచ్చిది కాబట్టి ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం కలుపుకున్నాక అవసరమైతే నీళ్ళు వేసుకోవాలి, లేకుంటే లేదు. కొంచెం వేసుకోవాల్సిందే. సరిపోతాయి. కొంచెం ఇదంతా కూడా కలుపుకోవాలి. పిండి ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అయితే మనం ఎట్లా కలుపుకుంటామో ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. కొంచెం ఇట్లా ఈ సైజు పిండి తీసుకొని ఒక్కసారి చేతులు ఇట్లా అనుకొని ఇట్లా చేసుకోవడమే. ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే మరమరాలు ఇవి మెత్తగా కావు కదా, అందుకే ఇట్లా చేసుకోవాలి. కొంచెం మందమే ఉంటాయి, మందమే చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఇట్లా బోలు పెట్టి వడలాగా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఒకటొకటి వేసుకొని కాల్చుకోవడమే. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా నూనె పైకి అనాలి. అంటే ఇది పొంగుతుంది మంచిగా. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ దింపి వేసుకోవాలి. 2 సైడ్లు అయితే మంచిగా కాలనియాలి. నూనె వీన బుడగలు తగ్గినాయంటే ఇది కాలినట్టే. నూనె వీన బుడగలు తగ్గేదాకా కాల్చుకోవాలి అంతే. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి.
ఇంకోటి కూడా వేసుకోవాలి. ఈ మరమరాలతో వడ చేయడం అయితే అయిపోయిందండి. ఒక చిన్న కప్పుకు ఒక 6 అయినాయి. ఇది టీ టైంకైనా మధ్యాహ్నం టైంకైనా ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడే చేసుకోవచ్చు ఇట్లా. ఎందుకంటే టేస్ట్కు టేస్ట్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇది ఇష్టపడతారండి. ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ఇది కొంచెము ఏ చట్నీతో కూడా తినొద్దు. ఎందుకంటే కొంచెం పైసీగా ఉంది కాబట్టి ఈ టమాటా సాస్ తోటి తింటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది మసాలా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా కొంచెం, ఎందుకంటే ఘాటుగా ఉంటాయి కాబట్టి దీంతో తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ఒక్కసారి ఇంట్లో మరమరాలు ఉంటే సరిపోద్ది, ఒక బంగాళదుంప మరమరాలు. చూసిరు కదా, నచ్చితే మరి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట లైక్ చేయడం మర్చిపోకండి, బెల్ నొక్కండి. బాయ్, ఉంటా మరి.